దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రెటిక విజయ డైరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని కృష్ణా జిల్లా టీడీపీ నేత వీరపనేని శివరాం ప్రసాద్ ఆరోపించారు. ఒకప్పుడు విజయవాడ మార్కెట్లో 1,00,000 లీటర్లు ఉన్న విజయపాల అమ్మకాలు ప్రస్తుతం 60,000 లీటర్లకు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పిస్తూ డైరీలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. విజయపాల నాణ్యత, జరుగుతున్న అక్రమాలపైన ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు మండవ జానకిరామయ్య గారు అనే వ్యక్తి, మొవ గ్రామానికి చెందిన వ్యక్తి, పామర నియోజకవర్గానికి చెందిన వ్యక్తి వచ్చి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తాం. నష్టాల్లో ఉన్న విజయ డైరీని లాభాల బాటలో పండించి రైతులకు రూపాయికి 32 పైసలు అంటే 32% బోనస్ 10 సంవత్సరం ఇచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. తరువాత ముఖ్యంగా ఈ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మా పామర్రు నియోజకవర్గానికి దీనికి అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే 1963లో కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది పామర్లో. తర్వాత దాని రెండవ యూనిట్ స్టార్ట్ అయింది వీరంకలాకులో. ఆ రెండు కూడా మా పామర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మహానుభావుడు, రైతు పక్షపాతి, రైతు బాంధవుడు కాకాని వెంకటరత్నం గారు దాన్ని విజయవాడ నగరానికి తీసుకురావడం, ఆ రకంగా ఈ కృష్ణా మిల్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఏర్పాటులో కాకాని వెంకటరత్నం గారితో పాటు వీరపనేని జస్వంతరావు గారు, గుడ్లవల్లూరుకు చెందిన అనేక మంది ప్రముఖులు, అనేక మంది కష్టం వాళ్ళ ఈ కృష్ణా మిల్క్ యూనియన్ చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి యూనియన్కి ఆ రోజున ఒక చలసాని ఆంజనేయులు గారు అనే వ్యక్తి 2019 మేలో చైర్మన్గా ఆనాటి మంత్రివర్యులు ఉమా గారు, ఆనాటి శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారి సహకారంతో ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నీ దగ్గర ఉన్న డైరెక్టర్లో కొంతమందికి ఊళ్ళో ప్రెసిడెంట్ అయ్యే కెపాసిటీ కూడా లేని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ డైరెక్టర్లు చేసి వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి, వాళ్ళకి నువ్వు పౌడర్ ఎక్కడ కొంటున్నావో బటర్ ఎక్కడ కొంటున్నావో తెలియదు కాబట్టి నీ ఇష్టారాజ్యంగా ఈ కార్యక్రమాన్ని నువ్వు నడుపుతూ, ఈ సంఘాన్ని నువ్వు నడుపుతూ రైతులకి ఈ రోజున 10% బోనస్ ఇస్తున్నాడు. ఇప్పుడు 15 నుంచి మరి 10కి వచ్చాడు 3 సంవత్సరాలుగా. అంటే 32% బోనస్ వచ్చి ఈరోజు 10% బోనస్ అంటే ₹1,00,000 పాలు పోసిన రైతుకి ఆ రోజున 32,000 బోనస్ వస్తే ఈరోజు 10,000 రూపాయలు బోనస్ వస్తుంటే ఊళ్ళల్లో గేదెలు కూడా తీసేసిన పరిస్థితి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.